గాజును చేయాలనే ఉద్దేశంతో ఈరోజు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రజలందరూ కూటమి ప్రభుత్వాన్ని ఆశీర్వదించినాక అన్ని చర్యలు చేపట్టడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యంగా పశ్చిమ ప్రాంత కర్నూలులో మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వ్యవసాయ శాఖ మీద రివ్యూ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా ఎంతమంది సోయింగ్ చేశారు, అదే రకంగా ఈరోజు ఇంకా వర్షపాత నమోదు ఇంకా తక్కువగా అయినందువల్ల ఇటువంటి చర్యలు తీసుకుని ఇరిగేషన్ డిపార్ట్మెంట్తో అనుసంధానం చేసుకుంటూ ఖరీఫ్ సీజన్లో ఉన్నటువంటి రైతులకు ఎక్కడైతే మనకు నీళ్లు సాగునీరు అందలేదో వాటన్నిటిని కూడా ఈరోజు రివ్యూ చేయడం జరుగుతూ ఆయకట్టును ముఖ్యంగా ఈరోజు వర్షపాతం నమోదు తక్కువైనా కూడా ఎంతమంది ఏ గ్రామంలో ఏ పంటలు ఎంత విస్తీర్ణంలో వేశారు ఆ వివరాలన్నీ తీసుకురమ్మని చెప్పాం. శ్రీశైలం డ్యాంలో ఉన్నటువంటి కృష్ణా అనుసంధానం చేసినటువంటి నీళ్లని అక్కడ నిలబెట్టుకుని ఈ ప్రాంతానికి హంద్రీ ద్వారా మనకు 3.5 TMC నీళ్లు అలొకేషన్ చేసి ఆ నీళ్లని రియలైజేషన్ రావడానికి పోయినసారి ఫెయిల్ అవ్వడం జరిగింది వీళ్ళు. అందుకే ఆ నీళ్లను మళ్ళీ ఈరోజు 110 దగ్గర ఉన్నటువంటి వెంటను పెట్టి గతంలో చేసినటువంటి ఆ కార్యక్రమాన్ని మన పునరుద్ధరించి ఆ నీళ్లను మళ్ళా గాజుల దీనికి తెస్తే ఆ నీళ్ల ద్వారా ఈరోజు రైతులకు వర్షపాత నమోదు తక్కువ ఉన్న ఆయకట్టును కూడా పెంచి ఆ నీళ్లని ఖరీఫ్లో కూడా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోబోతున్నామని తెలియజేస్తున్నాం.